గైస్ అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. లెట్స్ గో. ఇవాళ నా బీజిఎంఐ ఐడియా అయితే బ్యాన్ అయింది. సో ఫ్రెండ్స్ అందరం కలిపి అయితే ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. మా ఫ్రెండ్ వాళ్ళ మామిడి తోటకి అయితే వచ్చేసినాం. సో చూడండి, ఆల్రెడీ మీకు కనిపిస్తున్నట్టుంది. సో ఇది చికెన్ అండ్ కావాల్సిన అన్ని వస్తువులు అయితే పట్టుకొచ్చుకున్నాం. సో ఇవైతే 5 గొబ్బలు అయితే చెప్పుకున్నాం మేము. మనోళ్ళు అయితే కట్టెలు తీసుకురావడం అన్ని ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. మనోళ్ళు కొట్టిన అవన్నీ అడుగుతారు. సో టోటల్ ప్రాసెస్ ఏం చేసుకుంటున్నాం ఏం కదా మొత్తం అన్నీ చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే మర్చిపోకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. తగ్గలే ఇక మరి బ్లాగ్కి మంచి రీచ్ వస్తే ఇక నేను బ్లాగ్స్ ట్రై చేస్తా. చూడండి మన వాళ్ళు అందరు బిజీ ఉన్నారు. చలో నేను కూడా వెళ్ళి కావాల్సిన కట్టెలు ఏరుకొచ్చి ఇవన్నీ మొత్తం పోయి స్టవ్ ఇలా పెట్టి మొత్తం వెలిగించి చికెన్ కుక్ చేద్దాం భయ. తగ్గలేదు మన వాళ్ళు చికెన్ లగేనట. సరే నాకు కూడా తెలియదు. సో ఫస్ట్ టైం నేను కూడా మన వాళ్ళు ట్రై చేస్తారు. మరి అన్నీ మిక్స్ చేస్తారు. వీళ్ళ మొత్తం అన్నీ ట్రై చేసి అన్నీ కలిపి కొట్టుడే. సో ప్రిపేర్ అయితే ఎత్తురు చూడండి. మొత్తం పుప్పాలు రై కానీ చూసి రాలేడు మీరు. ఇక మన వాళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోరు. రాజశేఖర్ అయ్యో స్మైల్ ఒకటి. రాజశేఖర్ అయ్యో రవికాంత్ చందు ఇటు స్మైల్ చందు అయ్యో ఆన్ ఫైల్ ఉన్నాడు. ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాడు. బన్నీ మెయిన్ బన్నీ గిట్రా అయ్యో బన్నీ మెయిన్ చలో మనం ప్రిపేర్ చేస్తారు. చికెన్ చూసి చలో గైస్ మన వాళ్ళు కూర అయితే పొయ్యి మీద వేసేసారు. చూడరి వాళ్ళు కూర వండుతారు. తగ్గేలే ఎవరికి బంద్ చేయ అంటారు. సిగ్గుపడుతారు. సో ఇటు వచ్చేసి చికెన్ కర్రీ అయితే మంచిగా ఉడుకుతుంది భయ. సో అట్లా ఆ స్మెల్ తగులుతూనే మనకి వేరే ఫీల్ అవుతుంది. ఇటు వచ్చేసి వీళ్ళు మన వాళ్ళు అయితే చికెన్ కబాబ్స్ కోసం అయితే ప్రిపేర్ చేస్తారు. మసాలాలు కారం అంతా కలుపుతారు. మేమైతే ఇప్పుడే వాటర్ తీసుకొని అయితే వచ్చేసినాం. మినరల్ వాటర్ తీసుకొని ఇక మన వాళ్ళు అయితే చికెన్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. అండ్ కబాబ్స్ కూడా రెడీ చేస్తారు. బన్నీ ఊదురా బన్నీ ఆడ మొత్తం ఊపుతుండు. చలో వీఆర్ రెడీ టు గో. చలో ఇక లోపలికి వెళ్దాం. రూమ్ కూడా ఉంది ఇక్కడ. వీళ్ళు ఒక చిన్న రూమ్ కట్టించుకున్నారు ఫ్రెండ్ వాళ్ళు. అయితే ఇక్కడ లోపలికి వెళ్ళాలన్నా కూర్చుందాం. ఇక్కడ మనకి ఖాళీ ఉంది. లేదంటే అటు మనం ఇవంతా మామిడి తోటనే మన వాళ్ళది. మొత్తం టోటల్ 50 acres దాకా ఉంటుంది వాళ్ళది. ఎక్కడన్నా మంచి జాగా చూసుకొని అక్కడన్నా కూర్చోవచ్చు. లెట్స్ గో. టైం కూడా ఆల్రెడీ లేట్ అవుతుంది. లెట్స్ గైస్ ఫటాఫట్ మీరైతే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ మీరు కూడా మీ ఊర్లలో మీ ఫ్రెండ్స్తో ఇట్లా వెళ్ళి ఎంజాయ్ చేస్తారా చేయరా కూడా కింద కామెంట్ చేసేయండి. నాకు ఇది చూస్తూనే నోరు ఊరిపోతుంది బై. గైస్ మంచిగా చికెన్ కబాబ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చికెన్ కర్రీ కూడా ఫుల్ సూపర్గా ప్రిపేర్ అయితే అయిపోయింది. సో ఇక ఎక్కడికి వెళ్ళలేం. ఇక్కడనే నీడు ఉందని చెప్పేసి ఇక్కడనే కూర్చుందామని అయితే ప్లాన్ వేసేసి ఇక మొత్తం అన్నీ మంచిగా ప్లేటు మక్కడుకులు అన్నీ అయితే పెట్టేసుకున్నాం. చూడండి స్టఫ్ ఎట్లుంది మొత్తం. ఇది స్టఫ్ మనది మరి. సో ఇది విత్ కళ్ళు ఎంజాయ్ పండుగ. ఇచ్చి పాడేయండి మొత్తం తగ్గేది లేదు. సో ఇట్లా మేము ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ఇట్లా ఎంజాయ్ చేస్తారా లేదా కింద కామెంట్ చేసి చెప్పండి. లెట్స్ గో. మొత్తం వెళ్ళేది కూడా చూపిస్తాం. ఇక ఆరామ్స్ అయిపోయాయి అన్ని కర్రీస్ వేసేసుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది కూడా సేమ్ అనిపిస్తుంది. ఇది లెట్స్ గో. ఇది ఏంటి కబాబు, చికెన్ కర్రీ. చలో ఇక మక్కడుకులు ఉల్లిగడ్డ మొత్తం నిమ్మకాయ. చలో తగ్గేలేదు గైస్. మంచిగా ఫుల్ తాగి ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత అయితే మేమైతే రైస్ అయితే పెట్టుకున్నాం. బాస్మతి రైస్ పెట్టేసుకొని ఆ జ్యూసీ చికెన్ తీసుకొని ఆ రైస్లో పెట్టుకొని తింటే ఉన్నది భయ నోట్లో మొత్తం బ్లాస్ట్ భయ్. సో ఇట్లా మేమైతే దావత్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. రైట్ లెట్స్ గో. మన వాళ్ళు అయితే అయిపోయింది ఇక పార్టీ మొత్తం అయిపోయింది. ఈవినింగ్ అవుతుంది. వెళ్తున్నాం ఇంటికి. అయిపోయింది. ఫ్రెష్ అవుతారు మన వాళ్ళు. వెళ్తున్నాం ఇక అయిపోయింది. సో ఇదే మన వాళ్ళు అయితే మామిడి తోట. టోటల్ వచ్చేసి మొత్తం 50 acres ఉంటుంది. అటు ఉంది మొత్తం అటు లోపలికి వెళ్తున్నాం. వెళ్ళేసి అంత అయిపోయింది. ఇక మేము కూర్చున్నది తోటలో చిన్న ఇల్లులా ఇట్లా కట్టించుకున్నారు రూమ్ టైపు. సో ఇది వీడియో నచ్చితే మేక్ షూర్ టు డ్రాప్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో బై బై అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.